ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణవి వాళ్ళ ఛానల్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ మటన్ అండి. అందరూ చేసుకుంటారు కానీ మేము ఈరోజు కుండలో చేస్తున్నాం. చూపిద్దామని చూపిస్తున్నాను. దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి 1 స్పూన్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 స్పూన్. తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇది కారం ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు వేసుకోండి, తినేంత స్పైసీని బట్టి. నెక్స్ట్ దీంట్లో ఒక కుండ పెట్టేసి ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం అన్ని కట్ చేసుకుని చూపిస్తా చూడండి. ఆనియను, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతాకు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి ఎవరిష్టం వాళ్ళు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదు ఇంకా అన్నీ ఒకేసారి వేసేయాలండి. ఎందుకంటే కుండ చాలా హీట్ అయిందనుకో అది పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కుండ ఒకసారి హీట్ అయిందంటే అది మగ్గుతూనే ఉంటాయి, ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత లిడ్ ఒకసారి ఓపెన్ చేసుకొని చూసి అది గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చాయి కదా చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని అది కలుపుకున్నాక ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ ఉంటుంది కదండి, మటన్ వేసి ఒకసారి దాన్ని కలుపుకోవాలి. మటన్ అంతా వేసేసి దాన్ని బాగా కలిపేసి తర్వాత లిడ్ పెట్టేసుకొని దాన్ని కలుపుకొని తర్వాత ఇంకా మసాలాలు స్పైసీ అనేది మీ ఇష్టం అండి. ఇంకా ఒకసారి మూత తీసి మళ్ళీ చెక్ చేసుకొని అది ఆయిల్ రిలీజ్ అయినప్పుడు ఇంకా మనం దాంట్లో వేయాల్సినవి ఉంటాయి, అవి చూపిస్తాను. ఆయిల్ అంతా రిలీజ్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం జీడిపప్పు, కాజు పట్టుకున్న పేస్ట్ వేయాలండి. అది వేసాక మళ్ళీ ఒకసారి జీడిపప్పు, కాజు పేస్ట్ వేసాక అలా ఒకసారి కలుపుకొని దాన్ని మసాలా మళ్ళీ పైనుంచి కొంచెం మసాలా వేసుకొని బాగా కలుపుకొని లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ రిలీజ్ అవుతుందండి. ఆయిల్ రిలీజ్ అయినప్పుడు అది వేసి కలిపాక ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు కారం అంతా చెక్ చేసుకొని మనం ఒకసారి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించాక మళ్ళీ ఓపెన్ చేసి ఒకసారి చూసుకోవాలండి. అలా పొగలు వస్తూ ఉన్నప్పుడు ఇంకా దాన్ని ఆల్మోస్ట్ అయిపోయినట్టే. తర్వాత మళ్ళీ మనం కొంచెం మిక్సీలో వాటర్ వేసేసుకొని అవి ఫైనల్గా వాటర్ వేయాలండి. వాటర్ వేసాక కుక్కర్లో కంటే కుండలో వండితే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ కుక్కర్ కంటే కుండలో ఎక్కువ వాటర్ యూజ్ ఉండేది. కొత్తిమీర వేసుకొని ఒకసారి దాన్ని మంచిగా కలుపుకొని తర్వాత అది ఉడికిందో లేదో ఒకసారి తీసి చెక్ చేసుకోవాలండి. ఒక పీస్ను ఉడికిందో లేదో చూసేసుకొని ఆల్మోస్ట్ ఉడికే ఉంటుంది. ఇంకా కుక్కర్లో అయితే ఒక విజిల్ 2 విజిల్కి అయిపోతుంది కానీ టేస్టీగా ఉండదు. ఇదే కుండలో అయితే మనకి చాలా కుండలో చేసిన మటన్ అంటే మా పాపకు చాలా ఇష్టం అండి. దానికి పక్కన కాంబినేషను మనకి బగారా రైస్ చేశాను. మటన్ ఉందంటే ఇంకా బగారా రైస్ ఉండాల్సిందే. తర్వాత ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకొని మటన్ పెట్టుకొని పక్కన ఆనియన్స్, కీరా పెట్టుకొని తినాలండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.